34వ కీర్తన 10వ వచనం చూసుకుంటే కనుక, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పేసి రాయబడతా ఉంది. ఏంటండి దాని మీనింగ్? ఇక్కడ సింహపు పిల్లలు అంటే ఎవరు వాళ్ళు? అంటే అడవికి రాజు ఏంటి? సింహం కదా. సో ఆ రాజు యొక్క పిల్లలకే మరి కొన్నిసార్లు అంటే ఆ అడవి మీద మొత్తం తన యొక్క ఏమంటారు అథారిటీ మొత్తం అక్కడ అడవి మొత్తం అంతా ఉన్నా కూడా వాటికే కొన్నిసార్లు మరి లేమి కలగొచ్చంట, ఆకలి కొని ఉండొచ్చంట. కానీ దేవుని ఆశ్రయిస్తున్నటువంటి వారికి ఎటువంటి మేలు కూడా కొదువై ఉండదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తున్నారు. ఏంటి ఇక్కడ దాని మీనింగ్? మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క ఆయనను వెంబడిస్తూ ఆయన నామాన్ని ఆశ్రయిస్తున్నావా, ఖతం, నీ పని అయిపోయింది. ఇంకా నీకు ఏ మేలు కూడా తక్కువ కాకుండా చూసుకునే బాధ్యత యేసయ్యది. తను చెప్తున్నాడు, నువ్వు నన్ను ఆశ్రయిస్తున్నావా, నేను ఇప్పుడు ఎప్పుడు కూడా అవమానపరచను, నిన్ను 2 అంతలుగా నేను బ్లెస్ చేస్తాను, 4 అంతలుగా 1000 అంతలుగా నేను నిన్ను బ్లెస్ చేస్తాను అని చెప్పేసి దేని వాక్యం చెప్తున్నది. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆయన సన్నిధిని మాత్రం విడవకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదండి. సో ఎందుకంటే ఆయన నామము ఎల్లప్పుడూ కూడా ఘనపరచదగినటువంటి నామం యేసయ్య నామం. అన్ని నామముల కన్నా పైనామం యేసయ్య నామం కాబట్టి ఆ నామాన్ని వదిలి మనం బయట ఎక్కడ కూడా మరి తృప్తిగా ఉండలేము.